ఇప్పుడు చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన వైన్ షాప్ దగ్గర మందు కొంటున్నట్టు గాని, లేకపోతే ఈ చాలా విజువల్స్ బయటకొచ్చాయి. ఆయన ఎక్కడో కూర్చున్నప్పుడు తీసిన ఫోటోలు కావచ్చు, ఇవన్నీ గూడా చాలా విజువల్స్ బయటకొచ్చాయి. బట్ ఆ విజువల్స్ అసలు ప్రవీణ్‌దే కాదు. కేవలం ఒక ఫేక్ చేశారు వీళ్ళు. ఒక మర్డర్‌ని జస్ట్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారన్నది చాలా మంది మాట్లాడుతున్న మాటలు. మొత్తం స్పష్టంగా క్లియర్‌గా వస్తది రేపు. ఆ! అందులో స్పష్టంగా ఎట్లుందంటే నేను ఒక 2 ఆ! ముఖ్యమైనవి 2 ఆ! చెప్తాను. హ్మ్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన కోదాడలో ఒక మద్యం దుకాణంలో మధ్యాహ్న సమయంలో మద్యం సీసా కొనుగోలు చేశాడు. దాని విలువ రూ. 650. దాన్ని పే ఏ విధంగా చేశాడంటే ఫోన్‌పే ద్వారా చేసిండు. ఇప్పుడు దీన్ని నమ్మ అంటే వాణి మొబైల్‌లో ఫోన్‌పే నుంచి నమ్మ అంటే ఎవరిని ఏమనాలా?